హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్వై ఫ్యామిలీ బ్లాగ్స్. ఈ రోజు బ్లాగ్ ఏంటిదంటే మేము కొత్త తింటున్నామండి. కొత్త ఎలా తింటారు, ఏ విధంగా చేస్తారు, ఏమేం చేస్తారో అన్ని ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. ముందుగా వరి కోసి ఒడ్లను ఇంటికి తీసుకొస్తారు. తీసుకొచ్చి 2-3 రోజులు ఎండబెడతారు. ఎండబెట్టిన తర్వాత ఒక సంచిలో నింపుతారు. మే నెలలో రోని రాకముందు కొత్త తింటారు, రోని తర్వాత తినరండి. ముందుగా ఒక సంచిలో నుండి కొన్ని ఒడ్లను షాట్ లోకి తీసుకోవాలి. షాట్ లోకి తీసుకున్న తర్వాత చెరుక్కోవాలి. చెరిగినాక ఒడ్లను బండ మీద వేసుకోవాలి. వేసుకొని ఇంకో చిన్న రాయితోని రౌండ్ గా రాయాలి. రాస్తే ఒడ్ల పొట్టు మొత్తం పోతుందండి. అట్లా రాసిన తర్వాత షాట్ లోకి వేసుకొని మళ్ళీ చెరుక్కోవాలి. చెరుగుతే ఆ ఒడ్ల పొట్టు మొత్తం బయటికి వచ్చేస్తుంది. మా నాన్నమ్మ చెరుగుతుందండి. ఈమెకు అన్ని చెరగనీకి వచ్చు కదా, మంచిగా జరుగుతుంది. ముందేమో ఒడ్లున్నాయి, వెనకాలనేమో బియ్యం ఉన్నాయి. నాకైతే అసలే చెరగనీకి రాదు, ఏదో మామూలుగా చెరుగుతానండి. ఇప్పుడేమో బియ్యం ముంగట వచ్చినాయి, ఒడ్లు వెనకాల ఉన్నాయి. ఇట్లా చెరుగుతుందండి. బియ్యము నూకలు 2 కలిసి ఉన్నాయండి. ఆ బియ్యాన్ని చేతిలోకి తీసుకొని ఒక గ్లాస్ లో వేసింది. ఒడ్లన్నీ దంచిన తర్వాత బియ్యం ఇలా అయినాయి. వీటిని మళ్ళీ చెరుగుతుంది. ఈ చాటతోని బియ్యాన్ని ఒడ్లను చాలా రకాలుగా చేస్తుంది. బియ్యాన్ని ఒక్క దగ్గరికి చేసుడు, ఒడ్లని బియ్యాన్ని వేరువేరుగా చేసుడు అన్ని వస్తాయి మా నాన్నమ్మకి. నేనే షాక్ అయినా, ఎట్లా చేస్తారా అని. చాలా రకాలుగా చేస్తుందండి. ఈ బియ్యాన్ని మొత్తం ఒక ప్లేట్ లోకి వేసింది. చూడండి, ఒడ్లు బియ్యంగా మారాయి. ఈ బియ్యం ప్లేట్ పక్కన పెట్టుకోవాలి. ఈ బియ్యాన్ని ఏం చేస్తారో నేను తర్వాత చూపిస్తాను. ఇప్పుడు కూరాడుని పూదియాలి. కూరాడు అంటే ఒక కుండకి సున్నం పెట్టి పసుపు కుంకుమతోని బొట్లు పెట్టాలి. దీన్ని కూరాడు అంటారు. మళ్ళీ కింద రౌండ్ గా పసుపు కుంకుమతోని మళ్ళీ పెట్టాలి. దీన్ని మేము కూరాడు అంటాము. మీరేమంటారో కామెంట్ చేయండి. పసుపు కుంకుమతోని మంచిగా బొట్లు పెట్టాలి. బొట్లు పెట్టి ఆ కూరాడుని పక్కన పెట్టుకోవాలి. కూరాడుకున్న మూత ఉంటది కదా, దానికి కూడా సున్నం పెట్టి పసుపు కుంకుమతోని బొట్లు పెట్టుకోవాలి. పసుపు కుంకుమతోని బొట్లు పెట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఈ సున్నం మొత్తం ఆరిపోయిన తర్వాత కూరాడు మీద మూతగా పెట్టుకోవాలి. ఈ కూరాడు కూడా ఎక్కడ పెట్టుకోవాలో తర్వాత చూపిస్తా. ఇప్పుడు రోకన్లకి సున్నం జాజు పెట్టాలి. దీనిని రోకలి అంటారు. ఇవి చిన్న రోకలి, పెద్ద రోకలి 2 ఉంటాయి. ఇప్పుడు పెట్టేదేమో చిన్న రోకలి, తర్వాత పెట్టేదేమో పెద్ద రోకలి. వీటికి రెండింటికి సున్నం జాజు పెట్టుకోవాలి. సున్నం జాజు ఇలా వీడియోలో చూపించిన విధంగా రౌండ్ గా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత రోకన్లకి పసుపు కుంకుమతోని 5 బొట్లు పెట్టుకోవాలి. ఈ రోకన్లు ఎలా ఉంటాయి, ఎంత పెద్దగా ఉంటాయో ఇప్పుడు చూపిస్తాను. మనం ముందు పెట్టుకున్న సున్నం జాజు మొత్తం ఆరిపోయేంత వరకు ఇక్కడే పెట్టుకోవాలి. ఈ రోకన్లతోని ఏం చేస్తారో నేను తర్వాత చూపిస్తాను. సున్నం పెడుతుంది చూడండి, ఇక్కడ రోల్ ఉంటుండే. ఈ సున్నం జాజు రోల్ కి పెట్టాలి. ఇప్పుడు రోల్ ఎందుకు లేదంటే ఇంట్లో మధ్యలో ఉండొద్దంట, కొనాకి ఉండాలంట. అయితే మధ్యలో ఉందని చెప్పి తీసేశారు. ఈ రోల్ ఉన్న ప్లేస్ లో రోల్ ఉందనుకొని ఇలా సున్నం జాజు పెడుతున్నారు. మీకు నేను చెప్పింది అర్థమైందని అనుకుంటున్నాను. ఇలా రౌండ్ గా 3 సున్నంతోని 2 జాజుతోని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత పసుపు కుంకుమతోని బొట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు మంచిగా చూపిస్తున్నాను చూడండి, ఇలా పెట్టుకోవాలి. తర్వాత పెద్దింట్లో కూడా పెట్టుకోవాలి. ఇలా రౌండ్ గా 2 సున్నంతోని 1 జాజుతోని పెట్టుకోవాలి. పెద్దింట్లో 3 పెట్టాలి. సున్నం జాజు రౌండ్ గా 3 పెట్టిన తర్వాత పసుపు కుంకుమతోని బొట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు మంచిగా కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు పెద్దలకి పూదియాలి అంటే జాజుతోని రౌండ్ గా ఇట్లా పెట్టుకున్న తర్వాత రౌండ్ గా పసుపు కుంకుమతోని బొట్లు పెట్టాలి. ఇలా కొత్త తినడం సంవత్సరంలో 2 సార్లు చేస్తారండి. ఒకటి వానకాలం, ఇంకొకటి యాసంగి అంటే ఎండాకాలము. 2 సార్లు కొత్త తింటారు. ఇలా కొత్త తింటుంటే ఒక చిన్న పండగలాగా అనిపిస్తుండే మాకు. ఈ బొట్లు ఎందుకు పెట్టామో తర్వాత చెప్తాను మీకు.
ఇది పెద్ద చిక్కుడు చెట్టు అండి. ఈ చిక్కుడు ఆకులను తెంపాలి. తెంపుకొని వచ్చాము. ఇలా దారాలు కూడా రెండు వరుసలతోని చేసుకోవాలి. మా పిల్లలు రోకన్లు తీసుకొచ్చారు. సున్నము జాజు మంచిగా పెట్టింది, ఆరిపోయింది. చిక్కుడాకు తీసుకొచ్చాం కదా, చిక్కుడాకును వీడియోలో చూపించిన విధంగా మడిచి దారంతోనే అలా కట్టుకోవాలి. మనకి ఎన్ని అవసరం ఉంటే అన్ని కట్టుకోవాలండి. ఇలా అన్ని కట్టుకున్న తర్వాత దారాలన్నింటికి పసుపు రుద్దాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా మంచిగా రుద్దుకోవాలి. వీటిని కంకణాలు అంటారండి. కంకణాలు కట్టిన తర్వాత కుంకుమతోని 5 బొట్టు పెట్టుకోవాలి. వీళ్ళు 3, నేను మా అమ్మ 5 అయ్యామండి. బొట్టు పెట్టుకున్న తర్వాత రోకన్లకి ఈ కంకణాలు కట్టాలి. చిన్న రోకలికి పెద్ద రోకలికి కట్టాలి. ఇలా కొత్త తినేటప్పుడు మా పిల్లలు ఫస్ట్ టైం అండి చూడడం, అందుకే ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇలా చేస్తారా అమ్మమ్మ అని అడుగుతున్నారు. రోకన్లకి కంకణాలు కట్టిన తర్వాత మా పిల్లలకి కడుతుంది మా అమ్మ. తర్వాత మేము కట్టుకుంటాము కంకణాలు. చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు మా పిల్లలు. మేమందరం కంకణాలు కట్టుకున్న తర్వాత కూరాడికి కట్టామండి. మనం ముందుగా కూరాడికి బొట్లు పెట్టాము కదా, ఆ కూరాడును తెచ్చి పొయ్యింట్లో పెట్టుకోవాలి. పొయ్యిళ్ళు అంటే కిచెన్ అండి. మేము పొయ్యిళ్ళు అనే వాళ్ళం అప్పుడు. తర్వాత గౌరమ్మను చేసుకోవాలి. గౌరమ్మను చేసుకున్న తర్వాత కుంకుమతోని బొట్లు పెట్టుకోవాలి. ఈ గౌరమ్మని కింద పెట్టకుండా 2 చిక్కుడాకుల పైన పెట్టాలి. తర్వాత అందరి కాళ్ళకి పసుపు పెట్టుకోవాలి. మా చిన్న పాపనైతే మంచిగా పెట్టుకుంటుంది. తర్వాత పెద్ద పాప ఆమె కూడా పెట్టుకుంటుంది మంచిగా. తర్వాత నేను, నా తర్వాత మా అమ్మ పెట్టుకుంది. మా పిల్లలు ఈ పసుపు పెట్టుకోవడం, కంకణాలు కట్టుకోవడం, బొట్టు పెట్టుకోవడం, రోకన్లకి కూరాడికి కంకణాలు కట్టడం ఇవన్నీ కొత్తగా ఉన్నాయి మమ్మీ అంటున్నారు. ఏదైనా మొదటిసారి చూస్తే అలానే అనిపిస్తుంది కదా. మనం ముందుగా ఒడ్లు దంచుకొని బియ్యం చేసాం కదా, ఆ బియ్యం కొత్త బియ్యం అంటారు. ఆ కొత్త బియ్యంని పాత బియ్యంలోకి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా సున్నం జాజుతోని రౌండ్ గా చేసుకున్నాం కదా, అక్కడ ఎల్లో కలర్ టవల్ వేసి దానిపైన పసుపు కుంకుమ వేసుకోవాలి. చీర కొంగు తీసుకొని నెత్తి మీద వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి. ఇద్దరు కూర్చొని వీడియోలో చూపించిన విధంగా చేతులు అలా పట్టుకొని 5 సార్లు మొక్కుకుంటా పోయాలి బియ్యము. లాస్ట్ లో మళ్ళీ మొక్కాలి. ఇప్పుడు మా పిల్లలు పోస్తున్నారు చూడండి, మొక్కుకుంటూ బియ్యం పోస్తున్నారు. పెళ్ళైన వాళ్ళే చీర కొంగు నెత్తి మీద వేసుకోవాలి. వీళ్ళు పిల్లలు వేసుకోకున్నా సరే అలానే పోయొచ్చు బియ్యము. వీళ్ళు కూడా 5 సార్లు మొక్కుకుంటా బియ్యం అందులో పోయాలి. పోసి లాస్ట్ లో కూడా మొక్కాలి. ఈ బియ్యం పొయ్యడాన్ని కొట్నం పెట్టుడు అంటారు. ఈ కొట్నం పెట్టేటప్పుడు 5 ఉండాలి. 5 పొయ్యాలి బియ్యము. మేము 4 పోసాము. తర్వాత మళ్ళీ మా అమ్మనే పోసింది. 5 పొయ్యాలి కదా, అందుకే. 5 సార్లు పోసిన తర్వాత లాస్ట్ లో ఈ బేషన్ లో కొన్ని బియ్యం ఉంచాలి. ముందు మనం గౌరమ్మని చేసుకున్నాం కదా, ఆ గౌరమ్మని ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి. తర్వాత పప్పు చక్కెర ప్రసాదం లాగా చేసుకోవాలి. 3 కంకణాలు ఉన్నాయి. అవి ఒకటి మా నాన్నకి, నాన్నమ్మకి, మా తమ్మునికి. మనం ముందుగా బియ్యం పోసాం కదా, ఆ బియ్యం పైన పెద్ద రోకలి తీసుకొని ఫస్ట్ దంచాలి. 5 దంచుతున్నాము. మా అమ్మ, మా 3 పిల్లలు, నేను. తర్వాత చిన్న రోకలితోని మళ్ళీ దంచాలి. దీనినే కొట్నం పెట్టుడు అంటారు. 2 రోకన్లతోని కొంచెం సేపు దంచిన తర్వాత చిన్న రోకలిని తీసి పక్కన పెట్టుకోవాలి. పెద్ద రోకలి ఉంటుంది కదా, పెద్ద రోకలితోని వీడియోలో చూపించిన విధంగా చేయితోనే అలా 5 సార్లు బియ్యం ఈ బేషన్లోకి పోయాలి. బియ్యం బేషన్లోకి పోసిన తర్వాత ఈ 2 రోకన్లను పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత మా పిల్లలందరూ బియ్యాన్ని బేషన్లోకి పోస్తున్నారు. వాళ్ళు బియ్యం పోసిన తర్వాత మా అమ్మ మిగిలిన బియ్యం పోస్తుంది. ఇక్కడ ఈ టవల్ ఎందుకు వేశారంటే కింద మట్టి కూడా ఉంటే ఈ బియ్యంలోకి వస్తుందని టవల్ వేసింది. ఈ బియ్యం మొత్తం ఎత్తిన తర్వాత ఒక
బగాని తీసుకొని అందులో 5 సార్లు కొన్ని చేయితోని బియ్యం వేసిన తర్వాత ఒక తవ్వెడు బియ్యం పోసింది. తవ్వెడు అంటే 1 కిలో కొట్నం పెట్టిన బియ్యం అన్ని వండాలి. కానీ చాలా మంది ఒకే రోజు కొత్త తింటున్నారు కాబట్టి ఎవ్వరు రారు. అందుకే 1 కిలో పోసింది బియ్యము. బగన్లో వేసిన బియ్యాన్ని 2-3 సార్లు కడగొద్దండి. ఒకేసారి బియ్యంలో నీళ్లు పోసి అవి కూడా అందాదతో పోయాలి. గంజి కూడా వంపొద్దు. బియ్యంలో నీళ్లు పోసిన తర్వాత అందులో గౌరమ్మను వేయాలి. తర్వాత పప్పు చక్కెర కలిపాం కదా అది కొంచెం వేయాలి. తర్వాత కొద్దిగా ఉప్పు వేయాలి, కొద్దిగా జీలకర్ర వేయాలి. వేసి మూత పెట్టి వండుకోవాలి. ఈ చెట్టుని మోదుగు చెట్టు అంటారు. ఈ మోదుగు చెట్టుకి ఆకులు ఉంటాయి కదా, ఈ ఆకులను ఇలా తెంపాలి. తెంపిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఇలా చుట్టుకొని ఒక పుల్లతోని ఇలా కుచ్చుకోవాలి. దీన్ని డొప్ప అంటారు. దీంట్లో ఉగాది పండగ రోజు పచ్చడ తాగుతారు. ఇదే మోక్షం అని చెప్పి ఇందులోనే తాగుతారు పచ్చడ. చీపురు పుల్లలు తీసుకొని వచ్చి ఒక చీపురు పుల్లలో 2 అవుతాయి. ఇలా వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి. ఇలా పుల్లలు 2 చేసుకున్న తర్వాత ఒక పుల్ల తీసుకొని మనం ముందుగా మోదుగు ఆకులు తెచ్చాము కదా అవి ఒక్కొక్కటి ఇలా చేసి ఆ చీపురు పుల్లతోని కుట్టుకోవాలి. వీటిని ఇస్తరాకులు అంటారు. కొత్త తినేటి రోజు ఈ ఇస్తరాకులలోనే నైవేద్యం పెడతారు. కొత్త తినాలంటే ఇదంతా ప్రాసెస్ ఉంటుందండి. ఇదంతా చేసినా కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంటను నొక్కండి. నేను చేసిన వీడియోలన్నీ మీకు వస్తాయి. నేను ఇస్తరాకులు కుడుతున్నానని చెప్పి మా పాప కూడా కుడుతుంది. ఆమెను చూపిస్తాను చూడండి ఎలా కుడుతుందో. ఈ ఇస్తరాకులు కుట్టే లోపు వంట అయిపోయిందండి. ఇది అన్నం అండి. మనము గౌరమ్మను వేసాం కదా అందుకే ఎల్లో కలర్ అయింది అన్నము. పప్పు వేసాం కదా, పప్పు జీలకర్ర అన్ని కనిపిస్తున్నాయి అన్నంలో. ఇది పచ్చి పులుసు. ఇదేమో గుమ్మడికాయ వంకాయ 2 కలిపి వండింది. కొత్త తినేటప్పుడు ఖచ్చితంగా గుమ్మడికాయ కూర ఉండాలి. వంటలు అయిపోయిన తర్వాత ఫస్ట్ కూరాడికి నైవేద్యం పెడుతుంది. ఈ కూరాడు అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు బావులు ఉంటుండే. ఆ బావులకి నీళ్లు చేదుకొని వచ్చి ఈ కూరాడులో పోసేవాళ్ళము. తర్వాత అన్నం వంపిన గంజి ఈ కూరాడులోనే పోసేవాళ్ళము. నీళ్లు గంజి 2 ఉంటుండే. మళ్ళీ తెల్లారి అన్నం వండేటప్పుడు ఈ కూరాడులో ఉన్న నీళ్లను ఒక బగానిలో పోసి ఎసరు పెట్టి అందులో బియ్యం వేసి అన్నం వండే వాళ్ళము. అలా వండితే అన్నం అస్సలు ఖరాబ్ కాకపోతుండే. ఇప్పుడు అలా చేస్తలేరు. కూరాడికి నైవేద్యం పెట్టిన తర్వాత పెద్దల కాడ నైవేద్యం పెట్టింది మా అమ్మ. తర్వాత నీళ్లతో 5 సార్లు సాక పెట్టి అందరం మొక్కాము. అందరూ ఇస్తరాకులలో తిన్న తర్వాత ఇస్తరాకులను బయట పడేయొద్దండి. బయట పడేస్తే కుక్కలు తింటాయని బయట పడేయరండి. ఈ ఒక్క నైటు ఇస్తరాకులను ఇంట్లోనే ఉంచుతారు. తర్వాత రోజు పడేస్తారు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.